జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. ఆరాధన మెసేజ్ ఫ్రమ్ గుల్బర్గా సెంటర్. గుల్బర్గా వాయిస్ ఆఫ్ గుల్బర్గా అని కూడా చెప్పదనుకోండి. వాయిస్ ఆఫ్ గుల్బర్గా, ఇంకా చెప్పాలని వీడియో ఆఫ్ గుల్బర్గా. ఎందుకు వచ్చిందంటే, అందరికి కావాల్సింది అన్నం. అన్న ప్రసాదం అంటారు, అన్న సంతర్పణ అంటారు, అన్నదానం అంటారు. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వైకుంఠ సమారాధన అంటారు కొంతమంది. ఆ వైకుంఠ అనే పేరులో ఉంది విష్ణుతత్వం. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి. అక్కడ చూడండి, అందరూ గంగా స్నానం చేయాలట. గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయట. ఏమన్నా తెలీదు, చెప్తే ఉంటున్నాం అంతే. అందుకని గంగా గంగా అని చెప్పుకుంటుండట ఎప్పుడు. గంగా 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 అని చెప్తే ఓ పని చేస్తే ఫలితం వస్తుంది. ఏమొస్తుంది? విష్ణులోకం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్తారు ముగ్గురు. ఆ పరబ్రహ్మ జోలికి మనం ఇప్పుడు పోకూడదు. 70 సంవత్సరాలు దాటితే పరబ్రహ్మ తానే కనిపిస్తాడు. అందరూ విసుక్కుంటుంటారు. అప్పుడు పరబ్రహ్మ జోలికి పోకూడదు. అప్పుడు శివుడి దగ్గరికి పోవాలి. ఆ స్టేజ్కి వచ్చేంత వరకు మనం విష్ణువుని నమ్ముకోవాలి. ఎందుకంటే కంఠానికి కింద ఉంటారు వీళ్ళు, బ్రహ్మ విష్ణువులు. కంఠం పై భాగంలో ఉంటాడు శివుడు, పార్వతి. అందరికీ తెలుసు. వాళ్ళకి ముఖ్యమైన చంద్రుడు. ఎంత సూర్యుడు ఉన్నంత వరకే ఈ విష్ణువు అందరూ. సూర్యుడు పోయాడంటే అంతే చీకటి. ఆ చీకట్లో ఆదుకునే దేవుడే శివుడు. అందుకనే శివ 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 అంటారు. ఆహా, అర్హంలో శివ శివ అంటారు. అది చీ కాదు, అది సి. శివ శివ అని చెప్పుకోవాలి. అంటే అది ఫస్ట్ లాంగ్వేజ్. క్రూడ్ ఆయిల్ అంటాం కదా, క్రూడ్ ఆయిల్, ప్యూరిఫైడ్ ఆయిల్ అంటాం కదా. అది ప్రాచీన కాలంలో వచ్చింది కాబట్టి అంతా మిక్స్డ్ అయింది. తమిళ లెటర్స్ కూడా కొద్దే, కానీ ఆ కొద్దిలో ఉండేదాన్ని మనం బాగా రిఫైన్డ్ ఆయిల్ అంటాం. రిఫైన్ చేసుకుంటే అప్పుడు అది బాగా ఉంటుంది, వాడుకోవచ్చు. అది పోవాలంటే గంగా నామస్మరణ చేయాలి. గంగా 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 అనుకుంటే విష్ణులోకం వస్తుంది. ఆ విష్ణులోకం పోవాలంటే గంగానామం అందరూ చేసుకోవాలి. మనకు ముఖ్యం, మనకమ్మ కామకోటి పీఠానికి ముఖ్యం వెంకటాచలపతి. ఏ కులదైవం తెలియకపోయినా వెంకటాచలపతిని కులదైవంగా పెట్టుకోమని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి పుదుపెరివన్న, బాలపెరివన్న, మహాపెరివన్న భలే ఇష్టం. ఇప్పుడు పాదుకా మండపం ఉంది అక్కడ. కొండ పైకి పోకపోయినా పాదుకా మండపం పోతే చాలు, వెంకటాచలపతి చూసినంత ఫలితం వచ్చేస్తుంది. కాబట్టి పాదుకా మండపంలో కృష్ణ యజుర్వేద పాఠశాల ఉంది. వేదాన్ని మనం రక్షించుకోవాలి. ఆ కృష్ణ యజుర్వేద పాఠశాలను తలుచుకుందాము, వేదానికి సేవ చేసుకుంటాము. వేదం నేర్చుకోవడం కాదు ముఖ్యం, వేదానికి సేవ చేయడం ముఖ్యం. సేవ ఏ సగ ఆఫ్ సర్వీస్ అండ్ సాక్రిఫైస్. మఠంలో పోతే బోర్డులో ఉంటుంది, పుదుపేరు ఫోటో చూస్తేనే సర్వీస్ అండ్ సాక్రిఫైస్. అపాయింట్మెంట్ ఆర్డరు, శాలరీ కాదు ముఖ్యం. అది వేరే. మనకు కావాల్సింది డిసప్పాయింట్మెంటు, సర్వీసు కావాలి మనకు, సాక్రిఫైసు. ఆ సాక్రిఫైస్ చేసేందుకు, సాక్రిఫైస్ అంటే అది వేరే. సాక్రిఫైస్ అంటే వదిలేసుకోవడం. అది ఎప్పుడు వస్తుంది? విరక్తి. వైరాగ్యేణ చ గృహ్యతే. నువ్వు ఏది తీసుకున్నా ఇది శాశ్వతం కాదు, ఆత్మ ఒక్కటే శాశ్వతాన్ని బుద్ధి చేసుకుంటే అదే దేవుణ్ణి చూసిన భాగ్యం, అదే మంచి దర్శనం. కాబట్టి ఈ శుభోదయంలో ఎక్కువ సాయం తీసుకోకుండా స్వామివారిని తలుచుకోండి. స్వామివారిని తలుచుకుంటే వెంకటాచలపతి గుర్తుకొస్తాడు. వెంకటాచలపతి గుర్తు లడ్డు గుర్తొస్తుంది. హాయిగా లడ్డు తిని
ఆరాధన సెలబ్రేషన్ చేసుకుందాం. జయ జయ శంకర, హర హర శంకర.